హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఇక్కడైతే హ్యాండ్ని ఎలా జాయిన్ చేయాలనేది చూద్దాము. హ్యాండ్ని ఇలా మిడిల్కి పెట్టుకొని మనం టక్ పెట్టుకుంటాం కదా, అయితే మనము ఇలా మిడిల్లో పెట్టేసుకొని జాయిన్ చేయండి హ్యాండ్ని. ఇది మనం ఒకవైపుకే వస్తుందన్నమాట జాయిన్ చేసేది. ఇలా జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు మనము ఇలా క్లాత్ని తిప్పేసి ఇప్పుడు మనం మిడిల్లోంచి జాయిన్ చేసాం కదా, మళ్ళీ కింద వైపు నుంచి హ్యాండ్ని పైన ఇలా జాయిన్ చేసేసుకోండి. మీరు ఇలా జాయిన్ చేశారనుకోండి, మీకు హ్యాండ్ చక్కగా వస్తుందన్నమాట. అంటే మనం కట్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ పెట్టుకుంది ఎలాగైతే మనం కరెక్ట్గా లూజ్ చూసుకొని టక్స్ పెట్టుకుంటాం కదా, సేమ్ మన హ్యాండ్ని జాయిన్ చేసుకున్నాం అనుకోండి. ఇదిగోండి ఇలా మిడిల్లో పెట్టేసుకొని చక్కగా ఇలా జాయిన్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆ టక్స్ పెట్టుకున్నది మనం ఏదైతే మనం బాడీకి టక్స్ పెట్టుకున్నామో తర్వాత హ్యాండ్స్కి టక్స్ పెట్టుకుంటాం కదా, సేమ్ అక్కడ మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట రెండు కూడా. లేదంటే మనం ఏంటంటే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మనం లాక్కుంటా అలా జాయిన్ చేసామనుకోండి, మనకు ఆ టక్స్ పెట్టుకుంది కూడా ఎక్కువ తక్కువ అనేది వస్తుంది అనమాట. మీరు అలా హ్యాండ్ని జాయిన్ చేసేసుకొని డబుల్ కుట్ వేసేసుకోండి. మీకు హ్యాండ్ చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందని నేను చూపిస్తాను. హ్యాండ్ని మనం అలా జాయిన్ చేసుకోవటం వల్ల మనకి కరెక్ట్గా వస్తుందండి. అలాగే సైడ్ మనం కుట్లేసుకుంటాం కదా, లూజ్ కుట్లేసుకుంటాం కదా, అది కూడా మనము హ్యాండ్ని పెట్టి చూసుకుంటాము హ్యాండ్ లూజు. అయితే ఇక్కడ చంక దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి, మనము హ్యాండ్కి టక్స్ పెట్టుకుంటాము, తర్వాత చంక దగ్గర బాడీకి కూడా టక్స్ పెట్టుకుంటాం కదా, సేమ్ రెండు కూడా ఈక్వల్గా రావాలంటే మీరు ఇలా హ్యాండ్ని చక్కగా మిడిల్లో పెట్టి జాయిన్ చేసేసుకోండి. తర్వాత సైడ్ని కూడా మనము చూడండి, నడుములు వచ్చేసరికి కింద మనము క్రాస్ బెల్ట్ ఆర్ జాకెట్ తీసుకొని క్రాస్ బెల్ట్ని చూసుకొని సేమ్ అలానే మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకు నడుము లూజ్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ మనము జాయిన్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, మనకి ప్లస్ కుర్త్ అనేది ఇక్కడ చంక దగ్గర ఎలా వచ్చింది, మనకి కరెక్ట్గా అలా రావాలంటే నేను చెప్పిన విధంగా ఇలా స్టిచ్ చేయండి. మీకు సరిగ్గా బ్లౌజు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనకి మెయిన్ ఏంటంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసే విధానాన్ని నేను చెప్తున్నానండి. అలాగే మనం సైడ్ జాయిన్ చేసుకుంటున్నాం కదా, చూడండి ఈ కుట్టు కూడా మనకి ఏదైతే మనం హ్యాండ్కి టక్స్ పెట్టుకుంటామో సేమ్ ఆ టక్స్ చంక దగ్గర రెండు కూడా హ్యాండ్ది బాడీది ఈక్వల్గా వస్తుందండి. ఇలా కుట్టి చూడండి మీకు. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ వీడియో, మనకి బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ పైపింగ్ అండి, థ్రెడ్ పైపింగ్. నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టాను, లింక్ పెట్టానండి, కావాలంటే చూడండి. వీడియోని కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనకైతే బ్లౌజ్ అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.